హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. సో ప్రభుత్వ ఉద్యోగులకు 2024 జూలై 1 నుంచి అదిరిపోయే శుభవార్త అండి. మరి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే సరోగసీ ద్వారా మాతృత్వాన్ని పొందాలనుకునే తల్లుల కోసం కేంద్రం ఒక వెసులుబాటు తీసుకొని వచ్చింది. అలా సంతానాన్ని పొందిన ఉద్యోగినులు అంటే మహిళా ఉద్యోగులకు 6 నెలల మాతృత్వ సెలవులు అయితే ఇవ్వనుంది. ఈ మేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ లీవ్ రూల్స్ 1972లో సవరణలు చేసింది. అలాగే ఆ బిడ్డ తండ్రి కోసం 15 రోజుల పితృత్వ సెలవులు తీసుకునే వీలు కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న మహిళలు సరోగసీతో సంతానాన్ని పొందితే వారికి 180 రోజుల మాతృత్వ సెలవులు వర్తిస్తాయి. ఒకవేళ సరోగసీ కోసము మన గర్భాన్ని అద్దెకు ఇచ్చినా కూడా, వేరే వారి కోసం చేసినా కూడా మహిళకు కూడా ప్రభుత్వ ఉద్యోగిని అయితే ఆమెకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయి. ఇద్దరు సంతానం అంటే గరిష్టంగా 2 పిల్లల వరకే ఈ సెలవులు అనేటివి వర్తిస్తాయండి, ఉపయోగించుకోవచ్చు. అందుకు మాత్రం వీలుంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగి అయిన కమిషనింగ్ ఫాదర్ కూడా మొదటి 6 నెలల్లో 15 రోజుల పాటు పితృత్వ సెలవులు పొందడానికి కేంద్రం వీలు కల్పించింది. ఈ విధానం ద్వారా బిడ్డను పొందిన ప్రభుత్వ ఉద్యోగిని అంటే మహిళా ఉద్యోగి ఇంతకాలం ఈ సదుపాయం అందుబాటులో లేదు. కానీ ఇప్పటివరకు ఉన్న రూల్స్ ప్రకారం మహిళా ఒంటరి ఉద్యోగి తన పూర్తి సర్వీస్లో పిల్లల సంరక్షణ కోసం 730 రోజులు సెలవులుగా పొందుతున్నారు. ఈ క్రమంలోనే జూన్ 18న కేంద్రం కొత్త నిబంధనలపై అయితే నోటిఫై చేసింది. చట్టబద్ధమైన వివాహం ద్వారా అర్హతలు అయితే చట్టబద్ధమైన వివాహం అయి ఉండాలి. ఇద్దరు కలిసి ఉండి దంపతులు సరోగసీకి అర్హులండి. సో మొదటగా అయితే చట్టబద్ధమైన వివాహం అయి ఉండాలి. అలాగే భార్యకు కనిష్టంగా 23 సంవత్సరాలు, గరిష్టంగా 50 ఏళ్ళ వయస్సు ఉండాలి. భర్తకు 26 సంవత్సరాలు నుంచి 50 ఏళ్ళ వయసు ఉండి, సాధారణ పద్ధతుల్లో సంతానం కలగని వారికి మాత్రమే ఈ సెలవులు తీసుకునేదానికి వెసులుబాటు ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా ఇది అండి ఫ్రెండ్స్, ఉద్యోగులకు ఇది జూన్ 1 నుంచి అమలు అయితే కాబోతుంది. సో ఇప్పటి వరకు లేదు, ఇప్పటి నుంచి అయితే ఈ విధంగా అయితే సెలవులు పొందడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.